హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. బయటికి వెళ్ళే పని లేకుండా బయట స్ట్రీట్ స్టైల్కి మించిన టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా నేను చూపించినట్టుగా చేసుకున్నారంటే మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ పిండి ఈ మసాలా అన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మీకు టైం ఉంటే ఒక 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి. లేదు అంటే అప్పటికప్పటికైనా చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసుకొని మనం పకోడీ ఎలా అయితే ఫ్రై చేసుకుంటాం అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక బాండీని, వెడల్పాటి బాండీని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకోవాలి. ఎగ్ని బీట్ చేసి వేసుకొని ఎక్కువగా కలపకుండా కొంచెం లైట్గా కలుపుకుంటూ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా కలుపుకోండి. ఎగ్ పెద్ద ముక్కలుగా ఉందనుకోండి అప్పుడే బాగుంటుంది. మరి మనం చిన్న ముక్కలుగా కలిపేసేస్తే చివరికి ఎగ్ అన్నది కనిపించదు అనమాట. అలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కనిపించేలాగా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చిని, ఆ తర్వాత ఇందులోనే క్యాబేజీ తురుముని వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా కలుపుకుంటూ ఒకసారి టాస్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, నూడిల్స్ చేసుకున్నా వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ కూడా ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదు. 1 నిమిషం పాటు టాస్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు టాస్ చేయక్కర్లేదనమాట. బయట స్ట్రీట్ స్టైల్లో అందుకే వెడల్పాటి బాండి పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల టేస్ట్ మనం బయట ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. సో మీరు చేసుకునేటప్పుడు వెడల్పాటి బాండీని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం స్ట్రీట్ స్టైల్లో చేసుకుంటున్నాం కదా, అందుకే నేను కారం వేస్తున్నాను. కంపల్సరీ స్ట్రీట్ స్టైల్లో కారం వేస్తారు. ఇదే ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు స్ట్రీట్ స్టైల్లో, కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. మీకు కారం అవసరం లేదు అనుకుంటే ఆ ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు బయట తిన్నదానికి దీనికి టేస్ట్ మీకే తేడా తెలుస్తుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది బయట కన్నా కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేయలేదు. ఇప్పుడు ఇవి వేసి ఒకసారి కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసి ఈ సాసులన్నీ కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఏది వేసినా ఎక్కువసేపు వేయించే అవసరం లేదండి. 1 నిమిషం పాటు టాస్ చేస్తే సరిపోతుంది. మనం ముందుగా చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఈ సాసులు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా టాస్ చేసుకోవాలన్నమాట. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు టాస్ చేసుకోండి. నేను చికెన్ పీసెస్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఎక్కువగా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా, అందుకే చికెన్ ఎక్కువ వేసుకున్నాను అనమాట నేను. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ఇందులో బాయిల్ చేసుకున్న రైస్ని, నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను రైస్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అని యూస్ చేసుకోవచ్చు. ఇలా రైస్ వేసేసిన తర్వాత ఈ రైస్కి ఈ సాసులు ఇవన్నీ కూడా పట్టేలాగా బాగా టాస్ చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మనం ఏది చేసినా సరే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోవడమే. ఇవి చూడడానికి కష్టంగా ఉంటాయి కానీ చేయడం చాలా ఈజీ అండి. అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి 1 నిమిషం పాటు రైస్ వేడయ్యేంత వరకు. ఇలా బాగా టాస్ చేసేసుకొని మనం అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అసలు బయటికి వెళ్ళే పని ఉండదు, అంత టేస్ట్గా ఉంటుంది. చివరిగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ చల్లుకొని మరొక నిమిషం పాటు టాస్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా అకేషనల్ వైజ్గా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా కొంచెం హైజీనిక్గా చేసుకోవచ్చు. మనం ఇంట్లో అయితే బయట కన్నా మనం ఇలాంటి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ని ఇంట్లో హైజీనిక్గా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు తినొచ్చు, రెగ్యులర్గా కాకుండా. సో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.